ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు ఫైర్. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించడానికి యత్నించిన నాయకులు. ఇంద్రవెల్లిలోని బహుజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. బహుజన నేతలపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. వేములవాడ తెలంగాణ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతన సహారా ఆసుపత్రి ఏర్పాటు. ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. డీటెయిల్స్ చూస్తే విద్యారంగం నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. దీనిలో భాగంగా ర్యాలీగా వచ్చిన విద్యార్థి యువజన సంఘం నేతలు కలెక్టరేట్ ముందు బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బుగ్గా నవీన్ మాట్లాడుతూ విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం అల్లా ఆటలాడుతోందన్నారు. విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. వాళ్ళు చేసేది కూడా కరెక్టే కానీ ఇక నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి విద్యుత్ శాఖ సబ్ డివిజన్ అధికారి ఏడీఈ రఘుపతి దర్పల్లి మండలంలో విద్యుత్ శాఖ దర్పల్లి
ఇక నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి విద్యుత్ శాఖ సబ్ డివిజన్ అధికారి ఏడీఈ రఘుపతి దర్పల్లి మండలంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మైలారం, కేచారం, చల్గర్గ గ్రామాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మైలారం కేంద్రంలో ఏడీఈ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. రోజు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మైలారం, చెల్లగర్గ, కేశారం 3 గ్రామాలలో విద్యుత్ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను దర్పల్లి మరియు డిచ్పల్లి మండల విద్యుత్ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. విద్యుత్ అంతరాయాలు లేకుండా కూడా 24 గంటలు అన్ని కేటగిరీ వినియోగదారులకు సప్లై చేయడం జరుగుతుంది. ఈ విషయమై వినియోగదారులందరూ విద్యుత్ శాఖకు సహకరించగలరు. అలాగే బిల్లులు ఏవైనా పెండింగ్ ఉంటే కనుక ఆన్లైన్లో పేమెంట్ చేసే విధంగా విద్యుత్ శాఖ మిమ్మల్ని సహకారం కోరుతూ ఉన్నది. మొన్నటి భారీ నుంచి అతి భారీ వర్షాలకు అన్ని గ్రామాలలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అవసరమైన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దానికి సహకరించినటువంటి వినియోగదారులకు కూడా విద్యుత్ శాఖ నుంచి ధన్యవాదాలు తెలపడం జరుగుతూ ఉంది. అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి హరితహారంలో భాగంగా మా పరిధిలో గల అన్ని సబ్స్టేషన్లలో మొక్కలను నాటడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ నడుము బిగించి ముందరకు రావాలని కోరుతూ ఉన్నాము. అలాగే ప్రజాప్రతినిధులు ఈ మొక్కల కార్యక్రమంలో విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విద్యుత్ సౌకర్యాల విషయాలను వినియోగదారులకు మా సిబ్బంది ద్వారా చేర్చవేయడం జరుగుతూ ఉన్నది. సిబ్బంది కూడా ఎల్లవేళలా వినియోగదారులకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. అలాగే మన మండలంలో, ఈ దర్పల్లి మండలంలో అవసరమైన చోట రక్షణ కంచెలను కూడా ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. త్వరలో పనిని కూడా పూర్తి చేయగలరు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదారి కిషోర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఇంద్రవెల్లిలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను విమర్శిస్తే సహించేది లేదని మండల బహుజన సంఘాల నాయకులు సోన్ కాంబ్లే బాబాసాహెబ్, ఆచార్య దత్తా హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని కోరుకుంటుందన్నారు. బహుజన నేతలపై తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సంఘాల నాయకులు, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సోన్ కాంబ్లే వికాస్, నాగరాజ్, రాజేందర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రవీణ్ కుమార్ సార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు కాబట్టి మేము నిరసన తెలుపుతున్నాం. మరియు గాదారి కిషోర్కి హెచ్చరిక ఇస్తున్నాం. ఏందన్నావు నువ్వు? ప్రవీణ్ కుమార్ సార్ని బీజేపీ బి టీం అన్నావు. నేను ఒకటే అడుగుతున్నా, నీకు బీజేపీ బి టీం ప్రవీణ్ కుమార్ సార్ ఉంటే పార్లమెంట్లో పెగాసస్ పైన, రైతుల పైన అందరు విపక్షాలు ఏకమై పోరాటం చేస్తే నువ్వు, నీ పార్టీ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఆ అపోజిషన్ వాళ్ళకు సపోర్ట్ ఇవ్వకుండా బీజేపీ గొంతులపై కూర్చుంటున్నారు. ఇది తెలియదా మాకు? ఇప్పటి నుంచి దళిత బిడ్డలపైన, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే నీకు తగ్గినంత బుద్ధి చెప్తాం. ఖబర్దార్ గాదారి కిషోర్ బిడ్డ, నువ్వు మా ప్రవీణ్ కుమార్ సార్ పైన ఇంకొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండదు. మీ ప్రగతి భవన్ని వచ్చి ఈ ఇంద్రవెల్లి మండలం నుంచి 5,000 దళితుల బిడ్డలు వచ్చి నీకు తరిమి కొడతామని తెలుపుతున్నాం.
షెడ్యూల్ కులాల సమగ్ర రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వేములవాడ తెలంగాణ చౌక్లో చేపడుతున్న రిలే నిరాహార దీక్షకు వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆయన కోరారు. ఉప ఎన్నికలు జరుగుతున్న వద్దనే దళిత బంధు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, కార్యదర్శి లింగంపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. దళిత సంఘాల రాష్ట్ర అధ్యక్షుల మేరకు ఇవాళ వేములవాడ పట్టణంలో వేములవాడ కాన్ఫరెన్స్ తరఫున ఇవాళ వేములవాడలో వాళ్ళు దళిత నాయకులు కూర్చోవడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ ఒక హుజురాబాద్లో ఎలక్షన్లు ఉన్నాయని దళిత బంధు పథకం పెట్టి ప్రతి ఇంటికి 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో ఉన్న ప్రతి కాన్ఫరెన్స్లో 118 కాన్ఫరెన్స్లో వాళ్ళు దళితులు కారా, మరి ఎఫ్సీలా ఎస్సీలా, మరి ఏది అనేది ఒక సర్టిఫికెట్ మీరు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 9వ వార్డు కౌన్సిలర్ చల్లూరి మురళీధర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్ గౌడ్, విజయేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. హరీష్ ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సహారా ఆసుపత్రిని నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సహారా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా సహారా ఆసుపత్రిని ఏర్పాటు చేసి అందులో పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రీట్మెంట్ చేసి కరెక్ట్ చాలా ఉన్నాయి కదా. పురుషోత్తం రెడ్డి, సహారా హాస్పిటల్ కొత్తగా ఈరోజు ఓపెన్ చేశాము. మేము వ్యాపారం కోసం కాకుండా ఏదో ప్రజలకి సేవ చేయాలని కోసం మాత్రమే హాస్పిటల్ను బంద్ చేయాలనుకుంటున్నాము. అందరికీ అందుబాటు ధరల్లో మినిమం ప్రైసెస్లోనే ఫ్రీ కన్సల్టేషన్ కూడా చేస్తున్నాము పేదవాళ్ళకి. మన దగ్గర ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, 24 అవర్స్ డయాలసిస్ యూనిట్ ఉంది, 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయి, ఇంకా ఆర్థో కేర్ డాక్టర్స్ 24 అవర్స్ అవైలబిలిటీలో ఉంటారు మన దగ్గర. ఫార్మసీ 24 అవర్స్ ఉంటుంది. అన్ని అవైలబుల్ ఫుల్ ఎక్విప్డ్ సర్వీస్తో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హాస్పిటల్ని ఓపెన్ చేశాము.
మా దగ్గర 24 hours డయాలసిస్ ఉంది. ఇప్పటి వరకు డయాలసిస్ యూనిట్ బండగూడ, జాగిర్, సన్సిటీలో ఎక్కడ లేదు. ఇట్స్ అవైలబుల్ ఓన్లీ ఇన్ సారా హాస్పిటల్. 24 hours మన దగ్గర PNDT సోనోగ్రఫీ మిషన్స్ ఉన్నాయి. ఫర్ గైనీ కన్సల్టేషన్ అయినా కానీ, ఆర్థో కన్సల్టేషన్, జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజీ, తర్వాత వచ్చేసి మన దగ్గర నెఫ్రాలజిస్ట్ 24 hours ఉన్నారు, అవైలబిలిటీ ఉన్నారు. ఎవరికైతే నెఫ్రాలజీ డయాలసిస్ కావాలో వాళ్ళు మన రీజనబుల్ రేట్స్తో మనం ఇక్కడ డయాలసిస్ చేస్తున్నాం. మీరు ఈ అవకాశాన్ని వినియోగించింది. బెస్ట్ ఆఫ్ సర్వీసెస్. మొత్తం టోటల్ 35 బెడ్స్ ఉన్నాయి. మొత్తం డాక్టర్స్ వచ్చేసి టీమ్ మెంబర్స్ వచ్చేసి మొత్తం. ఇక ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో చౌహాన్ తుఫాన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా భారీ తంబాకు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఏఎస్ఐలు రహమాన్ ఖాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దండాలు పెడతాను. రోజు మధ్యాహ్నం విశ్వసనీయ సమాచారం ప్రకారము టాకీగూడలో నిషేధిత అంబార్ గుట్కా ప్యాకెట్లు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ మాకు రావడం జరిగింది. రావడంలో వెంటనే మేము మా సిబ్బందితో కలిపి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ చౌహాన్ తుఫాన్ వాళ్ళ ఇంటిలో చెక్ చేయగా 25 బ్యాగుల పింక్ కలర్ పెద్ద బ్యాగులు, ఒక్కొక్క బ్యాగులో 100 ప్యాకెట్లు ఉన్నాయండి. వీటి కాస్ట్ వచ్చేసి 4,37,500 రూపాయలు. మేము అక్కడ వీటిని పంచుల సమక్షంలో సీజ్ చేసుకొని సీజర్ పంచనామా చేసుకొని అది తీసుకొని రావడం జరిగిందండి. ఇది చౌహాన్ తుఫాన్ వాళ్ళ ఇంటికాలో మాకు లభ్యమైంది టాకీగూడలో. ఇతను వాళ్ళ బావ మరిది అయిన రాములు గణపతి A1 ఇతను వాళ్ళ ఇంటికాడ పెట్టినట్టు చెప్పడం జరిగింది. ఇతను కెరిమిరి గ్రామానికి చెందిన వ్యక్తి. వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిని రేపు రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చాపిలి సాయికృష్ణ మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ పేరుతో ప్రైవేటు పాఠశాలలు, కళాశాల విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తూ విపరీతంగా ఫీజు దండుకుంటున్నారని ఆరోపించారు. విడుదల చేయాలి ఉద్యోగ శ్వేతపత్రాన్ని, పరిరక్షించాలి ప్రభుత్వ విద్యారంగాన్ని. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. ఖాళీగా ఉన్న పోస్టులు విడుదల చేయాలి. జిందాబాద్ జిందాబాద్. డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్. వర్ధిల్లాలి అధ్యయనం పోరాటం. వర్ధిల్లాలి అధ్యయనం పోరాటం. పరిరక్షించాలి, భర్తీ చేయాలి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను. భర్తీ చేయాలి, విడుదల చేయాలి శ్వేతపత్రాన్ని. ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ ని. ప్రకటించాలి. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు ఉప ఎన్నికల్లో పట్టం కడతారని మాజీ పార్లమెంటు సభ్యుడు ఇల్లంతకుంట మండల బీజేపీ ఇన్ఛార్జ్ చాడా సురేష్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈటెల గెలుపు ఖాయమని, ఈటెల హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారన్నారు. నియోజకవర్గ ప్రజల హృదయాల్లో నిలిచిన మహోన్నత వ్యక్తి ఈటెల అన్నారు. ఇల్లంతకుంట మండలంలో ప్రతి గ్రామంలో బీజేపీ ప్రచారం జరుగుతోందని, ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. ఈరోజు మీ అందరు కూడా తెలుసు, హుజూరాబాద్ బై ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఈ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ తరఫున ఇల్లంద మండలంకి ఇన్ఛార్జ్గా మరి బీజేపీ పార్టీ నన్ను నిర్ణయించడం జరిగింది. గత నెల రోజుల నుండి కూడా అనేక కార్యక్రమాలు చేసి మరి ప్రతి గ్రామం కూడా తిరగడం జరిగింది. తిరిగిన దగ్గర గతంలో కూడా నేను పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడ పనిచేశాను. నేను దామోదర్ రెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉండే, ఇద్దరం కలిసి ఏదైతే అభివృద్ధి చేశామో అంతకు 200 రెట్టింపుతో ఈరోజు అభివృద్ధి చేసి నేనే ఆశ్చర్యపోయాను. అయితే నిన్న నేను ఎక్కడో పేపర్లో విన్నాను, ఓ విషయం విన్నా. ఏంటంటే ఈటెల రాజేందర్ గారు ఏం చేశారని చెప్పేసి ఒక మంత్రి అన్నారు. ఆ మంత్రి నియోజకవర్గంలో ఏం చేశాడో అక్కడికి ఇక్కడికి పోల్చుకొని చూస్తే ఈటెల గారు ఏ విధంగా అభివృద్ధి చేశాడో మీకు కళ్ళకు కనబడుతుంది.
అదేవిధంగా ఈరోజు గెలిచిన తర్వాత కూడా ఎట్లా అభివృద్ధి చేస్తాడు, ఆయనకి ఏం లేదు కదా, ఆయన పార్టీ చేయదని అనుకుంటున్నారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ ఉంది. ఈరోజు ఒక్క మాట మీద ఆయన చేసిన దానికంటే రెండంతల అభివృద్ధి చేయడానికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా అనేక రకాలుగా మేము మాట్లాడితే తప్పకుండా రానున్న రోజుల్లో ఈటల రాజేందర్ గారిని మనం గెలిపేయండి. అభివృద్ధి కొరకు నా వంతుకు నా మంత్రి శాఖ టూరిజం డిపార్ట్మెంట్ ఉంది. టూరిజం ద్వారా నేను ఇక్కడ ఉన్న ఇల్లంతకుంట దేవస్థానానికి కూడా నా వంతుకు నేను అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పి వారు మాట కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ ప్రజలకు కూడా ఇవ్వడం కూడా జరిగింది. మీ ద్వారా కూడా మరి ప్రజలకు ఈ మాట చెప్పి ఈటల రాజేందర్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలి. అలాంటి నాయకులు మనం గెలిపించుకున్నప్పుడు మన రాష్ట్రం, మన తెలంగాణ మంచి అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నా తరఫున నేను మీకు కోరుతున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో అభి హెల్త్ లైన్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి సహకారంతో అక్షర భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అక్షర భారత్ సెంటర్లను గ్రామ సర్పంచ్ పల్లి రమణ వీరారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ గంటా సోమన్న మాట్లాడుతూ గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరూ అభి హెల్ప్ లైన్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన ఈ అక్షర భారత్ కేంద్రాలకు వచ్చి అక్షరాలు నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు బత్తుల నర్సయ్య, రాఘవేందర్, గుండు ఎల్లయ్య, అభి హెల్ప్ లైన్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అభి హెల్ప్ లైన్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే దాదాపు మీకు తెలిసే ఉంటుంది పెద్దవాళ్ళందరికీ 1991, 92, 95 వరకు కూడా అక్షర భారత్ జిల్లా అంటే రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని అక్షరాస్యత కార్యక్రమాన్ని పెట్టి రాత్రి బళ్ళు పెట్టి పుస్తకాలు తీసుకొచ్చి అన్ని పంచిపెట్టి గ్రామాలలో గ్రూపులు చేసినదని చెప్పిన సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ కాలంలో చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఇప్పటికీ బస్ బోర్డులు చదువుతూ ఉన్నారు, పేపర్ కూడా చదువుతూ ఉన్నారు. అంటే చదువు అనేది మనిషికి ఎంత విలువైనదంటే మనం ఎక్కడికైనా పోయినప్పుడు మనకేం అర్థం కాకుండా దిక్కులు చూస్తున్నప్పుడు అదే మనకు 2 అక్షరాలు వచ్చి ఉంటే ఇదేంటో మనకు తెలిసిపోద్ది అనమాట. అందుకొరకే ప్రతి మనిషి జీవితానికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరైనా కావచ్చు. చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదు. 2వ తరగతి 3వ తరగతి పిల్లగాళ్ళకి అది మొదలు పెట్టుకుంటే 70, 80, 100 ఏళ్ళ వరకు కూడా చదువుకోవడానికి వీలుంటుంది. కళ్ళు చక్రంగా కనపడి మనకు ఓపిక ఉండి కూర్చోగలిగితే చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని మన గ్రామానికి తీసుకొచ్చి ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ముందుకు తీసుకొని వచ్చి ఇవాళ మన మునగాల మండలంలో నిన్ననే నరసింహపురం గ్రామంలో చేశారు. ఈరోజు మన దగ్గర చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా అన్ని గ్రామాల్లో ఎక్కడైతే నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుపైన దృష్టి మరల్చేందుకు వాళ్ళు చేస్తున్నటువంటి కృషి నిజంగా మనందరం కూడా అభినందించాలి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా దీంట్లోకి వచ్చి మనం చదువు నేర్చుకోవడం వల్ల ఇది మనకే కాదు, రేపు రాబోయేటటువంటి మన భవిష్యత్తు పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. వీలైనంత వరకు సాయంత్రం పూట ఎవరైతే చదువుకోవాలన్నటువంటి ధ్యాస ఉంటుందో, చదువు మీద మనకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో కొంచెం వేరే రాగా భావించుకోకుండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు ఫైర్. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించడానికి యత్నించిన నాయకులు. ఇంద్రవెల్లిలోని బహుజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. బహుజన నేతలపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. వేములవాడ తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతన సహారా ఆసుపత్రి ఏర్పాటు. ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.